ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎస్టీ తగ్గింపుపై కలిగే ప్రయోజనాలను పేద ప్రజలకు చైతన్యపరచాలి. రైతుల అవగాహన సదస్సులో ప్రజా ప్రతినిధులు పిలుపు. కాకినాడ నగరపాలక సంస్థకు 1.48 కోట్ల వ్యయంతో రోడ్ మరమ్మతు మొబైల్ యంత్రం. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు. డిఎఫ్ఓగా రామచంద్రయ్య బాధ్యతలు స్వీకరణ. జిల్లాలో అటవీ సరిహద్దుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడి. ఘనంగా ముగిసిన కుక్కుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం. కనులారా తిలకించి తరించిన భక్తజనం. జీఎస్టీ తగ్గింపు విప్లవాత్మకమైన మార్పు అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో లబ్ధిని చేకూర్చిందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రైతులకు, వ్యవసాయ రంగంలోని వారికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గింపుకు రైతులకు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన యంత్రాల ప్రదర్శన, రైతాంగానికి జీఎస్టీపై అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, లోక్సభ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పేరంబత్తుల రాజశేఖరం, కర్రె పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలు పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ వలన కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను అతిథులు తిలకించారు. అనంతరం విధాన గౌతమి సమావేశం హాల్లో జరిగిన సమావేశంలో జీఎస్టీపై కమర్షియల్ ట్యాక్స్ అధికారిని సభలో రైతులకు జీఎస్టీ తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రాజ్యసభ సానా సతీష్ బాబు మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వలన ప్రతి కుటుంబంలో 1200 రూపాయల నుండి 2000 రూపాయల వరకు సేవింగ్స్ అవుతున్నాయని వివరించారు. జీఎస్టీ తగ్గింపు విషయం ప్రజలకు తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మౌత్ పబ్లిసిటీ ద్వారా జీఎస్టీ తగ్గింపు విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ట్రాక్టర్లు ర్యాలీని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ఎంతవరకు జీఎస్టీ బెనిఫిట్ పొందుతారన్నది అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీఎస్టీ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇది ప్రస్తుతం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే చెప్పినట్టు ఫస్ట్ టైం ట్యాక్సెస్ తగ్గించడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తగ్గించడం జరగలేదు. ఈ బెనిఫిట్ వలన ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ వారికి చెందడానికి కావాల్సిన అవేర్నెస్ వీక్ని మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేసే దాంట్లో ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎంఎస్ఎంఈలు, చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు అన్నీ కూడా చాలా వరకు వివిధ రూపాల్లో ఈ జీఎస్టీ వలన లాభం పొందుతాయి. ఈ జీఎస్టీ ఇప్పుడు 2 స్లాబుల్లోకి రావడం వలన అందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. ఈ బెనిఫిట్ని ప్రజలకి వివిధ రూపాల్లో చేరుతుంది. ఈ బెనిఫిట్ ఒక ప్రొడక్ట్ చేసేవాడికి ఒక బెనిఫిట్ వచ్చిందంటే అది ఫైనల్గా ప్రతి మనిషికి చేరుతుంది. కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన వలన ప్రతి ప్రజలు కూడా ఈ బెనిఫిట్ని అందుకోగలుగుతారు. ఇటువంటిది ముందెప్పుడు జరగలేదు. ఇది ఓన్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్లనే సాధ్యమైందని చెప్పి సభను నిర్వహించడం జరిగింది.
ముఖ్య ఉద్దేశం ఏంటంటే తగ్గిన జిఎస్టీలన్నింటినీ కూడా ప్రజల్లోకి, మా ఎమ్మెల్యే గారు నానాజీ గారు అన్నట్టు ఎప్పుడు పెంచడమే తప్ప తగ్గించడం అనేది ఎప్పుడు కని విని ఎరగని ఒక యాక్టివిటీ ఇది. సో దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రజలకి ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేలాగా, 99% ఆఫ్ స్మాల్ బిజినెసెస్కి లాభం చేకూర్చేలాగా, 90% ఆఫ్ బిగ్ బిజినెసెస్ అన్నిటికీ కూడా లాభం చేకూర్చేలాగా, ఆ వచ్చిన లాభాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుని అది ప్రజలకు లాభం వచ్చేలాగా తీసుకున్న ఈ నిర్ణయానికి మొత్తం అందరం కూడా నరేంద్ర మోదీ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, మా తరపు నుంచి అలాగే ప్రజల తరపు నుంచి, కాకినాడ జిల్లా తరపు నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ ఒక తగ్గించిన ధరల్ని ప్రజలకే వెళ్ళి చేరేలాగా, ప్రజలందరూ వినియోగించుకునేలాగా, ప్రజలు లబ్ధిదారులు అవటం కోసం, ఇది ప్రజలకి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసిన సభలో మొత్తం అందరం పాల్గొన్నాం. సో ఇది సక్సెస్ఫుల్గా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మెయిన్ ఉద్దేశం. కాయగూరల రేట్లు గట్రా సీజన్ బట్టి మారుతుంటాయి, తగ్గుతుంటాయి తప్ప ఇతర వస్తువులు ఎప్పుడు కూడా ఒక రేటు తగ్గడం అన్నది మనం ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వెళ్ళలేదు, కని విని ఎరగలేదు. అట్లాగే దీని ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ అవేర్నెస్ చేయడం అన్నది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే జిఎస్టీ వచ్చిన కొత్తలో జిఎస్టీలో స్లాబ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు, ఏంటో తెలియదు. కొంతకాలం పట్టింది, కనీసం 5-6 నెలలు పట్టింది. మనకి వ్యాపారస్తులు కొంతమంది చేసిన మోసాలను మనం తెలుసుకోవడానికి 5-6 నెలలు పట్టింది. ఈవేళ ఈ పర్సంటేజ్ తగ్గినటువంటి పర్సంటేజ్ ప్రతి అంశం మీద, ఎందుకంటే గృహ ఉపయోగకరమైన అంశాలు, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి వ్యవసాయ రంగంలో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ అన్ని రకాల అంశాల్లో కూడా ఇవాళ తగ్గించడం జరిగింది. ఇది ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియనంతసేపు కూడా అది వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప, దళారుల మధ్యలో, వ్యాపారుల మధ్యలో ఉండిపోతుంది తప్ప మన దాకా రాదు. అది రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దీన్ని కలెక్టర్ గారు పెట్టినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ వారం రోజులు ప్రతి చోట కూడా మనం ప్రతి ఒక్క చోట కూడా దీన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే 4 కూడల్లో మీటింగులు పెట్టి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ప్రధానమంత్రి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశించి ఎన్డీఏ నుంచి ప్రజలకు ఏదో చేద్దామని ఆలోచించారో అది ప్రజలకు దక్కేటట్టు చేసే కర్తవ్యం మన మీద ఉంది. కాకినాడ నగరంలోని గుంతలను సమర్థవంతంగా పూరించడానికి, దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడానికి రూపొందించబడిన ప్రత్యేక మిషన్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లే అధ్యక్షతన జరిగిన ఈ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావనాలు పాల్గొని ప్రారంభించారు. సుమారు 1,50,00,000 విలువ గల ఈ మిషన్ ద్వారా కాకినాడ నగరంలోని దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులకు వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ మిషన్ పనితీరును పాట్ హోల్ బన్స్టేర్ సంస్థ ప్రతినిధి విలాస్ జలాన్ ప్రతినిధులకు వివరించారు. తరచుగా గుంత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఎయిర్ కంప్రెషర్లు, ఎమల్షన్ లేదా తారు ట్యాంకులు, అగ్రిగేట్ బిన్లు, స్విస్ట్ ఆపరేషన్ కోసం ఆటోమేటిక్ స్ప్రే లేదా సాచింగ్ సిస్టమ్లను కలిగి ఉంటుందని మిషన్ పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారిగా ఎన్ రామచంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకినాడ జిల్లా డిఎఫ్ఓగా ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు ఎన్ రామచంద్రరావు. ఈరోజు నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడగా పదవి బాధ్యతలు చేపట్టాను. సో ఈ జిల్లాలో, కాకినాడ జిల్లాలో అటవీ సంపద రక్షణకు, వన్యప్రాణి సంరక్షణకు ఖచ్చితంగా ఇక్కడున్న స్టాఫ్ సహకారంతో, అలాగే వన సంరక్షణ సమితి సభ్యులు, ఎకో టూరిజం సంబంధించి కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఇంకా బాగా అభివృద్ధి చేస్తూ ఈ కాకినాడ డివిజన్ని, ఫారెస్ట్ డివిజన్ ముందుకు తీసుకెళ్ళటానికి అన్ని చర్యలు చేపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ప్రారంభించిన ఈ ఉత్సవంలో భాగంగా పాదగయ పుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారితో కలిసి అమ్మవారు విహరించారు. భక్తులు ఉత్సవాన్ని తిలకించి తరించారు. ఈ ఉత్సవంలో అమ్మవారి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చేపట్టిన సేవా పక్షోత్సవాల ముగింపును పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం శుభ పరిణామమని బీజేపీ సీనియర్ నాయకుడు కాళ్ల ధనరాజ్, బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు నాని పేర్కొన్నారు. కాకినాడ త్యాగరాజు నగర్లో బీజేపీ నాయకుడు తుమ్మలపల్లి నారాయణరావు నివాసంలో సేవా పక్షోత్సవాల ముగింపును పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులు సన్మాన కార్యక్రమం జరిగింది. బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు నాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యార్లగడ్డ రామ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతుల రాజేష్, ట్రెజరర్ పైడ రవీంద్ర, కాళ్ల ధనరాజు, తుమ్మలపల్లి నానీలు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు టవల్స్తో సత్కరించి ఫ్రూట్స్ కిట్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి నారాయణరావు నాని మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించామని, ముగింపు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సత్కర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కాళ్ల ధనరాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగేశ్వరరావు, పుట్టా వీర్ ప్రసాద్ గాంధీ, రామకృష్ణ, పాదసారథి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికుడి వేళ వాళ్ళు అసహించుకోకుండా, చిరాకు పడకుండా వాళ్ళన్నీ బరాయించి మనకి శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని మనకు అందిస్తున్నారు. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళని మనం గౌరవించాలి అని చెప్పేసి ఒక వినోదం పెట్టుకుని ఈవేళ మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా, అలాగే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా RSS 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవన్నీ కలగలుపుకుని ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్య కార్మికునిగా గమనించాలి, పారిశుద్ధ్య కార్మికుడిని మనం గౌరవించి వాళ్ళని మనం చందనాడుకోకుండా చక్కగా వాళ్ళతో పనులు చేయించుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. అది ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయడం జరిగింది. సుమారు 50 మంది హాజరవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 25 నుంచి పక్వాడ్ కార్యక్రమాలు అక్టోబర్ 2 దాకా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు, అలాగే ఖాదీ బండార్ సంబంధించిన గాంధీ గారి జయంతి నిమిత్తం ప్రోగ్రాము, తర్వాత ఈ కార్మికులకి సన్మానాలు, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వీళ్ళకి మనోధైర్యం నింపడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని మేము చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి మా సీనియర్ నాయకులు యార్లగడ్డ రామ్కుమార్ గారు, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్ గారు, అలాగే ట్రెజరర్ మన రవీంద్ర గారు, తర్వాత మా తోటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆధ్వర్యంలో P4 కార్యక్రమంలో భాగంగా కుడుపుడి వెంకటలక్ష్మి అనే ఒంటరి మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కర్పు మండలం సిరిగల్లపల్లి లంక గ్రామంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రాష్ట్ర సెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర
వెంకటేశ్వరరావు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకం ఆవిష్కరించి ఇల్లు ప్రారంభించారు. నూతనంగా గృహప్రవేశం చేసిన పితాని వీర వెంకట సత్యనారాయణ కళ్యాణి దంపతులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు నిర్మించి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫౌండేషన్ లైబ్రరీకి ఇచ్చిన కాంపిటేటివ్ బుక్స్ చదువుకొని 25 మంది డిఎస్సికి పోలీస్ కానిస్టేబుల్కి ఎంపిక కావడం శుభపరిణామమని అన్నారు. అనంతరం ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలాటం హరీష్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావును సత్యనారాయణ కళ్యాణి దంపతులు సాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెంకె అప్పారావు, గుత్తుల శ్రీను, పెంకె దుర్గారావు, జార్జ్, పినిశెట్టి సురేష్, కుడుపుడి జ్ఞానేశ్వరి, శాఖ శ్రీను, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అందరూ నమస్కారం అండి. సిరిగిరిపల్లంకలో ఉన్న వెంకటలక్ష్మి గారికి యాక్చువల్గా అయితే పాపకి 8th క్లాస్ చదువుతుంది. అప్పుడు మన శాఖ సీను నా దగ్గరికి వచ్చి పాపకి కొంచెం సైకిల్ కావాలి, కొంచెం ఇక్కడ నుంచి డిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల వ్యాలింగ్ వెళ్తానన్నాడు. నేను వద్దులే నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చే అంటే నువ్వు వాగనే అన్నారు. అప్పుడు ఒకసారి పాప సైకిల్ ఇచ్చినప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇచ్చినప్పుడు చూసే ఇల్లు పరిస్థితి, వాళ్ళ నాన్నగారు లేరు, స్నానం చేశారు. అంటే అప్పటికి ఏమి మామూలుగా బిల్డింగ్ అంటే మామూలుగా ప్లాస్టింగ్ లేకుండా అన్ని ఇబ్బందిగా ఉంది. పాప అప్పుడే ఈ పాప కూడా అప్పుడు చిన్న పాప అప్పుడే మ్యారేజ్ అధికంగా ఇబ్బందిగా ఉంది. నాకు అనిపించి నేను చేస్తానన్నాను. తర్వాత అప్పారావు గారు ఫాలో చేశాను. నేను కూడా ఏదో పనులు ఉండడం వల్ల అట్ల వల్ల ఉన్నాను. ఇది ఇల్లుకి మాత్రం కారణం శాఖ సీన్. తర్వాత మన అప్పారావు గారు పాపం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో చేశారు. మనకి ఏదన్నా కొంచెం ఏ పనైనా ఈజీ, కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ పని వాళ్ళు రావాలి, ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. కానీ ఇన్ని రోజుల్లో 2 నెలల్లో ఇంత ఫాస్ట్గా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఇంకా మంచి పొజిషన్లో ఉండి మంచిగా పాప మంచి ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని నేను దానికి మా సానస ఫౌండేషన్ ద్వారా ఆ అమ్మాయికి మంచి చదువు చెప్పించి మంచి ఉద్యోగంలో పెడతానని మేము మాటిస్తున్నాం. వీరికి ఆర్థిక సహాయం వాళ్ళు కొంచెం అడిగితే ఈయన మొత్తంగా ఈ ఇల్లు కట్టడానికి వాళ్ళు ఉత్తి గోడలు మాత్రమే ఉన్నాయి అప్పుడు. అయితే ఈయన పర్టికులర్గా టైల్స్ అవన్నీ వేయించి మొత్తం ఇదంతా సిమెంట్ వర్క్, బాత్రూమ్స్, మెట్లు అన్నీ కూడా సుమారు 5-6 లక్షల రూపాయలు ఖర్చుతోటి దీన్ని అంతా నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంచేత ముందుగా హరీష్ గారిని అలాగే సానా సతీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తున్నాం మా అందరి తరఫున. ఎందుకంటే ఇంత మంచి సహాయ కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు. ఎవరైనా అడిగితే మేము ఎంతో కొంత ఇవ్వడం అనేది సమంజసం, సాధారణంగా అలా ఇస్తూ ఉంటాం. అయితే ఈయన అలా కాకుండా ఈ ఇల్లు నిర్మాణానికి ఏమైనా సరే ఎంతైనా ఖర్చు ఎస్టిమేషన్ లేకుండా ఎంతైనా నేను చూసుకుంటానని చెప్పేసి వీళ్ళకి సహాయం చేయడం అనేది మాత్రం చాలా ఆనందదాయకమైన విషయం. నా వంతుగా చిన్న ఉడతా భక్తిగా నేను కూడా ఒక 2 ఫ్యాన్లు వీళ్ళకి బహుకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత సక్సెస్ చేసినటువంటి హరీష్ బాబు గారిని పర్టికులర్గా అభినందిస్తూ, అలాగే సానా సతీష్ బాబు గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతోటి మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. మంచి చక్కటి కార్యక్రమాలు చేయడం అందులో భాగంగానే ఈ P4 కార్యక్రమంలో మనం ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. గతంలో అయితే ఆ చిన్నమ్మాయి ఉంది ఇంట్లోనే, ఆ చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడికి కనీసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కనీసం దారి లేదు, రోడ్లు లేదు, బస్సు సైకిల్ లేదు. అటువంటి టైంలో ఈయన వచ్చి సైకిల్ ఇచ్చి, అప్పుడు సైకిల్ ఇచ్చిన తర్వాత ఇల్లుని చూసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక 50 బస్తాల సిమెంటో 100 బస్తాల సిమెంటో ఏది ఇచ్చేసి నిలిపేసుకొని ఉంటారు. కానీ ఈయన అలా కాదు. ఈ ఇల్లు గవర్నమెంట్ ఎలా కట్టిస్తారో ఫస్ట్ నుంచి చివరి దాకా ఆ రకంగానే శ్రద్ధ తీసుకుని తన సొంత ఇల్లు కట్టి ఎలా కడతాడో అలా అంతకన్నా ఎక్కువగా కట్టించడం జరిగింది. మరి అంతేకాదు ఈ సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా చాలా చక్కటి కార్యక్రమాలు పిల్లలకి చదువుతున్న వాళ్ళకి అందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం, అలాగే డిఎస్సి మన జరిగింది. ఆ జిఎస్సిలో కోచింగ్ ఇప్పించారు, బుక్స్ అన్ని పంచిపెట్టారు. అందులో సుమారు 26 మంది సెలెక్ట్ అవడం జరిగింది. పిఠాపురం మండలం వీరవాడలో గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.
జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మారెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ సూచించిన ఒకే దేవుడు ఒకే దేశము సిద్ధాంతాన్ని పరిచయం చేసి మనుజ్యోతి ఆశ్రమం స్థాపించి ఎంతో మందిలో ఆధ్యాత్మిక చింతనను బోధిస్తున్న శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ ధన్యులు అని భాస్కర్ రావు పేర్కొన్నారు. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ రచించిన అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఐఎంఏ హాల్లో జరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాకినాడ రామణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీరి కృష్ణ కాకినాడ శాఖ కార్యాలయంలో పుస్తకావిష్కరణ, ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎర్రన్న, రమణ, మూర్తి, రాంబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జేఎన్‌టూ స్టేడియం పక్కన డాక్టర్ శ్రీ బి షణ్ముఖేశ్వరరావు గారి మెమోరియల్ బిల్డింగు ఇండియన్ ఐఎంఏ హాల్ నందు ఈ యొక్క సమావేశం జరుగుతుంది. కావున అమృత మంజరి 2వ భాగము తన ప్రేమగల చేతులు నైపుణ్యము అనే ఆధ్యాత్మిక పుస్తకము మహోత్సవము అక్టోబర్ 5వ తేదీ ఆదివారం గ్రంథం ఆదివారం శ్రీ రెండోసారి వచ్చింది అమృత మంజరి 2వ భాగం విడుదల కార్యక్రమం నందుకు ఈ యొక్క ప్రోగ్రాం జరపడం జరిగింది. ఈ యొక్క భాగంలో మేము ఈ వేదాలలో ఉన్నటువంటి గ్రంథాలను చిన్న చిన్న బుక్కులుగా తయారు చేసి మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రోగ్రాం ప్రభైన దేవుడి నామంలో విజయోత్సవం జరగాలని ఆ భగవంతుని శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారిని మేము ప్రార్థిస్తున్నాము. ఓం నమో భగవతి శ్రీ హరికృష్ణ. ప్రతి ఆయన సన్నిధిలో ఏర్పాటు చేయబడిన ప్రతి పండగకి మనుజ్యోతి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం జరుగుతుండగా ఇకపై ఈ యొక్క ధర్మాన్ని, సత్యాన్ని ప్రతి మానవాడికి అందించాలని చెప్పి ఆయన యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాన్ని ప్రజలకు అందించే విధముగా, విపులంగా సాధారణ పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా తన యొక్క రహస్యాల్ని, తన యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధముగా చిన్న చిన్న పుస్తకాలు భగవద్గీత రహస్యము, విముక్తి రహస్యము, తర్వాత ఇప్పుడు విడుదల కాబోయే అమృత మంజరి జ్ఞాన మకరందం అంకురం 2వ భాగం ప్రేమగల దేవుని చేతుల నైపుణ్యం అనే పుస్తకంతో ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని తన భక్తుల మీద పెట్టి ప్రతి సెంటర్ ఎందును అంటే భారతదేశం అంతటా కూడా ఉన్నటువంటి తన భక్తులు యొక్క సన్నిధిలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాలని మాకు ఆయన యొక్క ఆజ్ఞాపన జరిగినది. దాని ప్రకారం మేమందరం కూడా కూడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఒకే దేవుడు ఒకే దేశం చైతన్యాన్ని ప్రజల్లో వెలిగించాలని, ఈయన గురించిన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఉద్దేశంతో మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో అక్కడ ఆజ్ఞానుసారంగా మేమందరం కూడా ఇక్కడ జేఎన్‌టూ సమీపంలో ఉన్నటువంటి ఐఏఎం కళాక్షేత్రం ముందు అందులో ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అక్కడ ఇక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ చాలామంది అతిథులు వస్తారు. ప్రవక్తలు, వక్తలు, రాజకీయవేత్తలు, ప్రముఖులు, విద్యావేత్తలు, ఆత్మీయ సహోదరులు, ఆత్మీయ స్నేహితులు అందరూ అక్కడ పాల్గొంటున్నారు. అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితముగా ఆ భగవంతుని యొక్క జ్ఞానం కలిగిన పుస్తకాలను అందుకొని ధరిస్తారని, ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి ఒకే దేవుడు ఒకే దేశంలో చైతన్యంలో భాగముగా కలిగి ఉండి రాబోయే భగవంతుడు ప్రవేశపెట్టి అతిశక్తివంతమైన ధర్మయుగంలో ప్రవేశించి ధన్యులవుతారని మేమందరం కోరుకొనిచున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నూతన ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళలకు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా ముగిశాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆఖరి రోజు చిలుకూరి సుబ్బలక్ష్మి గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది.
ఆద్యంతం జరిగిన గాత్ర కచేరీ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లావణ్య, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడు సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలేపు నాగమల్లేశ్వరరావు, అరిపిరాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర్ శర్మ, రాంబాబు శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రేచర్లపేట చిన్న వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకొని ఊరేగింపును నిర్వహించారు. హరిహర యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన సంబరంలో గరగలకు పానుపు కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రజలు, మహిళలు వారి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అనంతరం జరిగిన ఊరేగింపులో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి యూత్ సభ్యులు డీజే సంగీతానికి నృత్యాలు చేశారు. ఊరేగింపును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరిహర యూత్ సర్కిల్ కమిటీ సభ్యులు తులసి, సింహాద్రి, పట్టాభి, అనిల్, కళ్యాణ్, శంకర్, వాసు, శివ, సాయి, ప్రసాద్, శ్రీను, సింహ, ప్రసాద్, బాబీ, చంటి, మురారి పెద్ద సంఖ్యలో యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఏపీఎస్పీ ఎదురుగా గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గరగోత్సవం ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా పీఠంలో గల గరగలకు వివై దాస్ పూజలు చేసి సంబరం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఎదుట గరగ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భవానీ భక్తులకు అండగా ఉంటామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రతిపడు అధ్యక్షుడు అడపా జగదీష్ తెలిపారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి విజయవాడ వెళ్తున్న భవానీ భక్తులకు అన్నవరం సమీపంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రతిపడు అధ్యక్షుడు అడపా జగదీష్ సభ్యులు ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతిపడు అధ్యక్షులు అడపా జగదీష్ మాట్లాడుతూ భవానీ భక్తులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, భవానీలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ తగ్గింపుపై కలిగే ప్రయోజనాలను పేద ప్రజలకు చైతన్యపరచాలి. రైతుల అవగాహన సదస్సులో ప్రజా ప్రతినిధులు పిలుపు. కాకినాడ నగరపాలక సంస్థకు 1.48 కోట్ల వ్యయంతో రోడ్ మరమ్మతు మొబైల్ యంత్రం. జెండా ఊపి ప్రారంభించిన ఎంపీలు సానా సతీష్ బాబు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు. డిఎఫ్ఓగా రామచంద్రయ్య బాధ్యతలు స్వీకరణ. జిల్లాలో అటవీ సరిహద్దుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడి. ఘనంగా ముగిసిన కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం. కనులారా తిలకించి తరించిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.